హరే కృష్ణ. భగవద్గీతను మనం సాధారణంగా సినిమాల్లో, ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లోనే చూస్తూ ఉంటాము. కానీ మన జీవితంలో, మన ఇంట్లో అది ఎప్పుడూ కనిపించదు. ప్రతి మనిషికి భౌతిక జీవితంలో జీవిత అవసరాలు ఎంత అవసరమో, అలాగే భగవద్గీత కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనం ఇప్పటి ప్రపంచంలో తీవ్ర ఒత్తిళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆధ్యాత్మికత ఎంతో అవసరం. మనకి భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. చాలా పురాతన కాలం నుంచి మనకి ఒక సాంప్రదాయం ఉంది. రాజులు, ఋషులు ఇంకా ధార్మిక నాయకులు ఇతరులకు జ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో అందించేందుకు వాళ్ళు శాస్త్రాలను, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అది సమాజానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా ఎంతో ప్రయోజనకరమైంది. దీనిని మనం శాస్త్రదానము అని అంటాము. శాస్త్రదానం అనేది చాలా ప్రాచీన సాంప్రదాయం. చాలామంది వేద పాఠశాలల స్థాపనకు సహాయపడేవారు. కానీ ఇప్పుడు మన సమాజంలో ఎక్కువగా భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇచ్చి ఆధ్యాత్మిక చదువులనే, ఆ జ్ఞానాన్నే కాపాడుకోలేకపోతున్నాము. కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే వేద పాఠశాలల స్థాపన లాంటి గొప్ప పనులు మనం చేయలేకపోయినా కనీసం శాస్త్రదానం చేయవచ్చు. అంటే భగవద్గీత లాంటి గ్రంథాలు వితరణ చేయడం లాంటివి చేయవచ్చన్నమాట. ఇప్పటి పరిస్థితుల్లో మనిషి అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొంటున్నాడు. భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమతుల్యత మరియు పరిపూర్ణతను తీసుకురావడంలో, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి చాలా చాలా సహాయపడుతుంది. ఈ విషయం చదువుతున్న వారికి తెలుస్తూ ఉంటుంది. ఈ భగవద్గీత శాస్త్రదానం కేవలం పుస్తకాలు ఇచ్చే దానం కాదు. అది ఒక ఆధ్యాత్మిక దానం. అది కొన్ని జీవితాలను మారుస్తుంది. మన సమాజం అత్యవసరమైన ధార్మిక జ్ఞానాన్ని చాలా కాలంగా కోల్పోయింది. అందుకే శాస్త్రదానం చాలా ముఖ్యమైనది. అందుకే ఇస్కాన్ వంటి సంస్థలు గీతా జయంతి సందర్భంగా ఈ నెల అంతా భగవద్గీత వితరణలు చేస్తున్నాయి. మేము కూడా ఇస్కాన్ ద్వారా ఈ మాసమంతా భగవద్గీత గ్రంథాలను వితరణ చేస్తున్నాము. అలాగే చాలామందికి భగవద్గీత కొని చదవాలని ఉంటుంది. కానీ వారి ఆర్థిక పరిస్థితి కారణంగా కొనలేకపోవచ్చు. అయితే ఈ శాస్త్రదానం పద్ధతిలో వారు కూడా భగవద్గీతను తీసుకొని చదువుకోవచ్చు. మీరు ఇచ్చే ఈ శాస్త్రదానం ద్వారా మీరు ఇచ్చే ప్రతి విరాళం శాస్త్రదానంలో భగవద్గీతను అందించడంలో సహాయపడుతుంది. సహాయపడటమే కాదు, మీరు ఇచ్చే ఈ శాస్త్రదానం ద్వారా మీరు ఇచ్చే ప్రతి విరాళము శాస్త్రదానంలో భగవద్గీతను అందించడంలో సహాయపడుతుంది. సహాయపడటమే కాదు, మీరు మన సనాతన ధర్మ సమాజ మార్పులో భాగం అవుతారు. మనం శాస్త్రాలలో చెప్పినట్లు సర్వదానానాం శ్రేష్టం జ్ఞానదానం. శాస్త్రదానం ద్వారా చేసిన పుణ్యం ఇతర దానాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఒకరికి జీవితాంతం ఉపయోగపడే జ్ఞానాన్ని అందిస్తుంది. అయితే ఈ శాస్త్రదానం ఎలా చేయాలి అంటే, మీరు కొన్ని భగవద్గీత గ్రంథాలను కొని మీరే చదవాలని ఇష్టముండి కొనలేని వారికి ఇవ్వవచ్చు.
లేదా దగ్గరలో ఇష్కాన్ వారికి మీరు ఎన్ని భగవద్గీత గ్రంథాలను ఇవ్వాలనుకున్నారో ఆ ధనాన్ని వారికి ఇవ్వవచ్చు. వారు మీ తరపున వితరణ చేస్తారు. అదేవిధంగా మేము కూడా వితరణ చేసే సమయంలో మీరు శాస్త్రదానం కోసం ఇచ్చిన ధనంతో చదవాలని ఇష్టం ఉన్నవారికి ఉచితంగా వితరణ చేస్తాము. అది వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు. శాస్త్రదానం విరాళం డీటెయిల్స్ కోసం దయచేసి వీడియో కింద డిస్క్రిప్షన్ను చూడండి. అందరూ ఈ గీతా జయంతి భగవద్గీత వితరణలో పాల్గొనండి. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ.